కామారెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో దెబ్బతిన్న రోడ్లను, పంట పొలాలు, కాలనీలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. పొలాల్లో ఇసుక మేటలు వేశాయని, ఇళ్లు వరదలో మునిగిపోయాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు బాధితులు. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. విభాగాల వారీగా ఆయా విభాగాల అధికారులను నష్టం అంచనాపై ఒక నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వరదల్లో రైతులు, పేదలు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే కలెక్టర్తో సమీక్షించి నష్టం అంచనాలు తీసుకున్నామని, అధికారులు అప్రమత్తంగా ఉండడంతో ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. బాధిత కుటుంబాలను నేరుగా కలుసుకుని వారి కష్ట నష్టాలను తెలుసుకునేందుకు మళ్లీ వచ్చానని చెప్పారు సీఎం. వరదల్లో నష్టపోయిన బీడీ, ఇతర కార్మికులను ఆదుకుంటామని, శాశ్వత పరిష్కారం వైపు అడుగులు వేస్తామని చెప్పారు. కొడంగల్ ఎలాగో తనకు కామారెడ్డి కూడా అలాగే అన్నారు సీఎం. కాసేపట్లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ చేయబోతున్నారు. చాలా వచ్చింది సార్. ఇళ్లలోకి బాగా భయంగా ఉండిపోయినాం సార్. ఇళ్లలో కూడా చాలా ఇబ్బంది. పిల్లలు ఎంతమంది ఏం చదువుకుంటారు? మొన్న భారీగా కూర్చున్న వర్షాల వల్ల ఇక్కడ పేదలు, రైతులు, విద్యార్థులు పూర్తిగా ఇబ్బందికి, నష్టానికి గురైంది. వరదలు వచ్చినప్పుడే పర్యటన కోసం వచ్చిన వాతావరణం అనుకూలించకపోవడం వల్ల మెదక్లో కలెక్టర్ గారితో రివ్యూ చేసి, ఇతర ప్రాంతాలను పరిశీలించి, ఏరియల్ సర్వే చేసి ప్రభుత్వం ఒక ప్రాథమిక అంచనాకు వచ్చి తాత్కాలికంగా మీ సమస్యలను పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఇతర అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కష్టం ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులే కాకుండా అధికారులు అందరూ ఈ జిల్లాలో సమన్వయం చేసుకొని ముందుకెళ్ళడం వల్ల, ఒకరికొకరు సహకరించుకొని కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. మీరందరు సమన్వయంతో, కామారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ఎల్లారెడ్డి శాసనసభ్యులు కావచ్చు, ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు, ఈ ప్రాంతంలో ఉండే ప్రజాప్రతినిధులు పేరు పేరున ప్రతి ఒక్కరు చాలా వరకు సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. మామూలుగా సమస్య వచ్చినప్పుడు సమస్య అయిపోయి ప్రజలు తేరుకున్న తర్వాత ప్రజాప్రతినిధులు వాళ్ళని కలవడానికి వెళ్తారు. కానీ నేను ఇక్కడ సమస్య వర్షము, ఇక్కడ వరదలు అధికంగా కాగానే ఎంపీ సురేష్ షెట్కర్ గారికి, షబీర్ అలీ గారికి పర్సనల్గా ఫోన్ చేసి వర్షాలు ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తున్న వాటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. అయినా మళ్ళొక్కసారి వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవాలి. జిఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, ద్వారకా, కౌండిన్య, ద్వారకా నగర్, ఈ అన్ని కాలనీలలో మీకు జరిగిన నష్టాన్ని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు నా దృష్టికి తెచ్చారు. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, కలెక్టర్లకి, ఇతర అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టం వారు నాకు తెలియజేసిన వెంబడే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, మేమందరం కామారెడ్డికి రావాలని బయలుదేరు. కానీ కామారెడ్డిలో ఉన్న వాతావరణ పరిస్థితులు, మేము ఇక్కడ దిగలేని పరిస్థితుల్లో మెదక్ పోయి, మెదక్లో కూర్చొని అక్కడ కలెక్టర్లతో మాట్లాడి, అక్కడి నుంచే మళ్ళీ కామారెడ్డి కలెక్టర్తో మాట్లాడి
ప్రాణ నష్టం పోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు, పశు సంపద కూడా నష్టపరిహారం ఇవ్వు, ఎంబడే రెవెన్యూ బృందాలను పంపించి ఎక్కడెక్కడైతే పంట మునిగిపోయిందో, నీట మునిగిపోయిందో, లేదా పంటల మీద ఇసుక మేటలు వేరినాయో, అదేవిధంగా రహదారులు కొట్టుకపోయి కొన్ని దగ్గర బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, కొన్ని దగ్గర రోడ్లు కొట్టుకపోయినాయి. ఇవే కాకుండా ఇరిగేషన్, మైనర్ ఇరిగేషను, మేజర్ ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి. కానీ 100 సంవత్సరాల క్రితం కట్టిన పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మిమ్మల్ని అందరినీ కాపాడింది. అక్కడ కూడా కొంత, అక్కడ ఉన్న వ్యవస్థ కూడా కొంత దెబ్బతిన్నది. తక్షణమే తాత్కాలికంగా ఇవన్నీ కూడా రిపేర్లు చేయడం జరిగింది. కానీ ఇది ఎల్లారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో జరిగిన నష్టానికి తాత్కాలిక రిపేర్లు సరిపోవు. అందుకే ఈరోజు ప్రత్యక్షంగా చూడడానికి రెవెన్యూ మంత్రి గారు, సీతక్క గారు, శాసనసభ్యులు, పిసిసి అధ్యక్షుడు, అధికారుల బృందాన్ని, షబీర్ అలీ గారిని అందరినీ తీసుకొని ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ప్రత్యక్షంగా మేము కళ్ళతో చూస్తే మీకు వచ్చిన కష్టం, మీకు జరిగిన నష్టం ఒక అవగాహన వస్తే మిమ్మల్ని ఆదుకోవాలనేదే ప్రధానమైన ఆలోచన. ఈరోజు ఆడ లంబాడి సోదరిమణులు భూమి పోయి, ఇండ్లు పోయి, అసలు పూర్తిగా సర్వం కోల్పోయిన నిరాశ్రయులుగా నిలబడే పరిస్థితి వచ్చింది. అందుకే అధికారులకు, ముఖ్యంగా కలెక్టర్లకు, ఇరిగేషన్ అధికారులకు, ఆర్ఎండ్బి అండ్ పంచాయతీరాజ్ అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులు అందరికీ కూడా నేను సూచన చేసిన, శాశ్వతంగా ఈ సమస్యల పరిష్కారం కోసం అంచనాలను ప్రిపేర్ చేయండి. ఇసుక మేటలకు కూడా ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మళ్ళీ వ్యవసాయ యోగ్యం అయ్యేటట్టుగా వాళ్ళకు నిధులు ఇచ్చేటట్టు, మునిగిపోయిన పంటకు నష్టపరిహారం కూడా ఇచ్చేటట్టు, కొట్టుకుపోయిన రోడ్లు, ప్రాజెక్టులను కూడా మళ్ళీ తిరిగి నిర్మించడానికి ఈరోజు అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇంకా కొన్ని ప్రాంతాలను పర్సనల్గా చూసి కలెక్టర్లను, అందరినీ, అందరు అధికారులతో మాట్లాడి అన్ని సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.